దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదన్న సామెతగా మారింది టీవీకే అధినేత విజయ్ పరిస్థితి. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న ఈ స్టార్ హీరోకి ఇప్పుడు సీఎం పదవిని చేజెక్కించుకోవడానికి పెద్ద చిక్కే వచ్చి పడింది. ఆ వివరాలేంటో చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వెండి తెరపై తన మ్యాజిక్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తొలి ప్రయత్నంలోనే ప్రభంజనం సృష్టించినప్పటికీ అధికారం దక్కించుకునే క్రమంలో మెజారిటీ గండం ఆయన వెంటాడుతోంది. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. అయితే మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118. ఇటీవల జరిగిన ఉత్కంఠభరిత ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. అయితే సొంతంగా మెజారిటీ సాధించడంలో 6 ఎమ్మెల్యేల దూరంలో నిలిచిపోయింది. దీనికి తోడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 5 మంది ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ప్రకటించినప్పటికీ ఆ సంఖ్య 113గా అక్కడే ఆగిపోయింది. గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరిన విజయ్కు అనూహ్య ప్రశ్నలు ఎదురయ్యాయి. మీకు స్పష్టమైన మెజారిటీ ఉందా? ప్రభుత్వాన్ని సుస్థిరంగా కొనసాగుతుందని మీరు హామీ ఇవ్వగలరా అని గవర్నర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సంఖ్యాబలంపై పూర్తి స్పష్టత లేనిదే ప్రమాణ స్వీకారానికి అనుమతించబోమని గవర్నర్ తేల్చి చెప్పడంతో టీవీకే వర్గాల్లో ఆందోళన మొదలైంది. మద్దతుకు నిరాకరించిన మిత్రపక్షాలు విజయ్కు అవసరమైన మరో 6 ఎమ్మెల్యేల మద్దతు కోసం ఆయన బృందం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే డీఎంకే కూటమిలోని కీలక పార్టీలు విజయ్కు షాక్ ఇచ్చాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎం తాము టీవీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. తాము స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని ప్రకటించడంతో విజయ్ లెక్కలు తారుమారయ్యాయి. మరోవైపు దళిత వర్గాల ప్రాతినిధ్యం వహించే వీసీకే ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడం ఉత్కంఠను మరింతగా పెంచింది. ప్రస్తుత పరిస్థితిలో విజయ్ ముందు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను లేదా చిన్న పార్టీల ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడం, అన్న డీఎంకే వంటి పార్టీల పరోక్ష మద్దతు కోరడం, లేదా ఇతర వ్యూహాలను అమలు చేయడం. టీవీకేకు మెజారిటీ రాకుండా అడ్డుకోవడమే కాకుండా తిరిగి అధికారాన్ని చేజెక్కించుకునేందుకు తమదైన వ్యూహాలను రచిస్తోంది. తమిళనాడు రాజకీయ చరిత్రలో అన్నాదురై, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత ఒక నటుడు ఈ స్థాయిలో ప్రభావాన్ని చూపడం ఇదే తొలిసారి. కానీ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవడమే ఇప్పుడు విజయ్ కెరీర్కు అతిపెద్ద పరీక్షగా మారింది. గవర్నర్ గడువు విధించిన నేపథ్యంలో విజయ్ తన అమ్ముల పొదిలోని ఏ అస్త్రాన్ని బయటకు తీస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తానికి చెన్నై కోటపై జెండా ఎగురవేయాలని భావిస్తున్న విజయ్కు గవర్నర్ నిర్ణయం ఒక స్పీడ్ బ్రేకర్లా మారింది. రాబోయే 48 గంటలు తమిళనాడు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. విజయ్ విజయం సాధిస్తారా లేక రాజకీయ ప్రతివ్యూహాల మధ్య అధికారం చేజార్చుకుంటారా అన్నది 2 రోజుల్లో తెలియనుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోపై మీ కామెంట్ల రూపంలో తెలియచేయండి.